వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా, మన వైజాగ్లో మొట్టమొదటిసారిగా ట్రాంప్లైన్ పార్క్ అయితే పెట్టారు. సో వీటి టైమింగ్స్, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి ట్రాంప్లైన్ పార్క్ కాకుండా, మీకు అన్ని డీటెయిల్స్ కలిపి ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. వెళ్ళడానికి చాలా ఎగ్జైట్ అయి ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా నా ఫేస్, అదిగోండి. అండ్ ఆల్సో సమ్మర్ క్యాంప్ కూడా పెట్టారనమాట విశ్వనాథ్ కన్వెన్షన్స్లో. అండ్ అలానే స్విమ్మింగ్ పూల్, గో కార్టింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ గో కార్టింగ్ వీడియో వచ్చేసి ఆనందపురం దగ్గర తీశాను కదా, ఇది గో కార్టింగ్ కొత్తగా పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ పార్కింగ్ చూసారా, ఇదంతా పార్కింగ్ ప్లేసే, స్పేషియస్గా అయితే ఉంది. సో ఇది వచ్చేసి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ స్టేడియం, ఐడియా ఉందా? సో చూపిస్తాను చూడండి. అండ్ అలానే ఇక్కడ స్నో స్టేషన్ అయితే పెడుతున్నారు కొత్తగా, ఫస్ట్ టైం ఇన్ ఏపీ అనమాట. నేనైతే దానికి ఇంకా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను అనమాట. ముందు చెప్పాను కదా సమ్మర్ క్యాంప్ ఉందండి, ఇదిగోండి ఇదే సమ్మర్ క్యాంప్. సో క్రికెట్ ఆడచ్చు, అలానే స్విమ్మింగ్, ఇంకా కిడ్స్కి ఫుల్ టైం పాస్ అయితే అయిపోద్ది అనమాట ఈ సమ్మర్ హాలిడేస్లో. ఇదిగోండి స్టేడియం ఇదంతా. అదేనండి, ఇది ఎక్కడో కాదు, అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం అనమాట ఇది. సో ఇంకా అక్కడే వైజాగ్ ట్రాంప్లైన్స్ పార్క్, సమ్మర్ క్యాంప్ మొత్తం పెట్టారు. సో ఒక లుక్ అయితే వేసేయండి. ఇంకా క్రికెట్ స్టేడియం అయితే చూపిద్దామని చెప్పి ఇంకా నేనైతే క్రికెట్ స్టేడియం అయితే చూపించాను ఫస్ట్. ఇప్పుడైతే అసలైన దానికైతే వచ్చేసాను. చూసారా, ఇదిగోండి ఫన్ ఫ్యాక్టరీ. చూసారా, మన వైజాగ్లోనే ఫస్ట్ ట్రాంప్లైన్ పార్క్. ఇది సమ్మర్లోనే కాదండి, మనం ఎప్పుడైనా వచ్చి ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చిన్నపిల్లల నుంచి మొత్తం పెద్దల దాకా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు, వెళ్తున్నాము. జస్ట్ నార్మల్గా లొకేషన్ గ్రీనరీ బాగుంది కదా అని చెప్పి తీసాను. అండ్ అక్కడక్కడైతే ఇలా బోర్డ్స్ అయితే తీసాను, ఆ బోర్డులో అయితే వివరాలు అయితే ఉంటాయి, చూసుకోండి. యమ్మీ, మనకి ఎంట్రన్స్లోనే ఈ స్టాల్స్ అయితే ఉంటాయి. జ్యూసెస్, నెక్స్ట్ కేక్స్, కబాబ్స్, పన్నీరు అవన్నీ, ఇట్లా చికెన్ అవన్నీ, ఏదైనా వెజ్ నాన్ వెజ్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో చూసారా, సిట్టింగ్ కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి అయితే బాగా ఏర్పాటు చేశారు కదండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, బయట చెప్పులన్నీ ఉన్నాయి చూసారా. అసలుకి ఏంటంటే సాక్స్తోనే లోపలికి వెళ్ళాలి, లేదా మొత్తం చెప్పులు ఇప్పేసి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. సో నేను ముందు చూపుకైతే షూ వేసుకున్నాను, అప్పుడు సాక్స్తో వెళ్ళొచ్చు కదా అని చెప్పి, కొంతసేపు కూర్చొని వెళ్దాం కదా అని చెప్పి కొంతసేపు కూర్చున్నాను నేను. ఇదిగోండి కూర్చొని మాట్లాడుతున్నాను. భలే ఉంది కదా గ్రీనరీగా, చూస్తున్నారు కదా. సో లోపలికైతే వచ్చేసాను. ఇదిగోండి వెనకాల చైర్స్ కూడా వేసారన్నమాట వాళ్ళు, ఇక కూర్చొని చూడొచ్చు. చిన్నపిల్లలు ఆడుకుంటే, పెద్దవాళ్ళు కూర్చొని టైంపాస్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. సో ఫస్ట్ అయితే మనం కార్డ్ అయితే ఇక్కడ తీసుకోవాలి, 50 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది, 1 year అయితే వ్యాలిడిటీ. అప్పుడు మనం ఏ గేమ్స్ ఆడుకోవాలన్నా మినిమం అయితే 300 రూపీస్ అయితే, ఆ గేమ్స్ బట్టి అమౌంట్ అయితే ఎక్కువ వేసుకోవాల్సి అయితే వస్తుంది. ఏ గేమ్ ఎంతో చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి.
ఇదేనండి మెయిన్ గేమ్. ఇది వచ్చేసి 400 రూపీస్ ట్రాంప్లైన్ పార్క్. సాటర్డే సండే అయితే 1 అవర్ అయితే ఆడుకోవచ్చు. అదే వీక్ డేస్లో అయితే ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా ఫ్రీ అనమాట. సో 2 అవర్స్ ఆడుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు ఈ గేమ్స్ చూస్తున్నారా, ఇవి వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్. మరి చూసేద్దామా? సో అలానే ఇక్కడ బర్త్డే పార్టీస్ అయితే అరేంజ్ చేస్తారు. దీనికి కూడా సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళైతే ఆ బర్త్డే పార్టీని చూసుకోవచ్చు. అలానే ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఆ ఎంజాయ్ వేరు కదండి. ఇక్కడ ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు అయితే ఏదో ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. సో ఇదిగోండి, భలే ఉంది కదా డెకరేషన్. మన హైట్కి గేమ్కి అయితే సరిపోయింది. చూసారా ఎలా ఎగురుతున్నాను? పైన వస్తే అడిగోండి అలా జంప్ చేయాల్సి వస్తుంది. అండ్ వైజాగ్ ట్రాంప్లైన్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. అండ్ ఈ గేమ్ అయితే చూసారా, నేనైతే గంటలపోయాను. ఇంక ఓపికంతా అయిపోయిందనమాట. అందుకే ఈ గేమ్ కొంచెం స్కిప్ అయితే చేసేసా, కొంచెం ఆడి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కదా, సాక్స్ అయితే మ్యాండేటరీ. ఇంకా వాళ్ళే ఇస్తారు 50 రూపీస్ ఒక పెయిర్. మీకుంటే అవసరం లేదు సాక్స్, ఒకవేళ లేదు మర్చిపోయామంటే 50 రూపీస్ అనమాట ఒక పెయిర్. అండ్ ఇది వచ్చేసి కిడ్స్కి, చూసారు కదా ఇదిగోండి. అలానే ఇక్కడ క్రికెట్ కూడా ఉంటుంది. చెప్పాను కదా కిడ్స్కి అని చెప్పి. ఇదిగోండి ఇదంతా 300 అనమాట. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, గేమ్స్ ఉన్నాయా, ఇవంతా 300. అండ్ వెనకాల ఒక గేమ్ చూపిస్తాను చూడండి, అది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి 200.
మొత్తం గేమ్స్ అంతా కావాలి అనుకునే వాళ్ళు 500 రూపీస్ టోటల్గా. సో చూసేయండి. సో అయిపోయింది. అండ్ అలానే నేను స్నో కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. చాలా ఇష్టం నాకు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే లైక్స్ కూడా చేసేయండి. నాకు బూస్టప్ అయితే అవుతారు కదా. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఉండాలి ఎప్పుడు. అప్పుడు ఇంకా మంచి 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 వీడియోస్ అయితే చేస్తాను. అండ్ అలానే ఇక కొత్తగా అయితే వాటర్ వరల్డ్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా. సో సూన్ ఓపెన్ అవుతుంది. అండ్ అలానే ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతో మందికి అయితే రీచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, ఓహో మన వైజాగ్లో కూడా ఫస్ట్ ట్రాంప్లిన్ పార్క్ పెట్టారు అని. సో అలా అది వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది కదా. సో ఇదేనండి స్విమ్మింగ్ పూల్. సూపర్ కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్
and subscribe to my channel. Thank you. Bye bye and thanks for watching.